హరీష్ రావు బీఆర్ఎస్ని విడిచి బీజేపీలో జాయిన్ అయ్యి తిరుగుబాటు చేస్తారని ఒకటి బయట టాక్. రాజకీయ ఓనమాలు తెలియని హరీష్ను కేసీఆర్ డైరెక్ట్ మంత్రిని చేసిండ్రు. మంత్రిగా అయిన వాళ్ళకు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది, ఇంకా ఇంకా ఎదగాలని ఉంటుంది. ఇంకా మా ప్రభుత్వం లేదు, మేము ఇబ్బందుల్లో ఉన్నాము, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నాకు ఈసారికి సిద్దిపేట ఎమ్మెల్యే చాలు అని అనుకోడు కదా. డెఫినెట్గా ఇంకా ఎదగాలని ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన రూట్ ఆయన చూసుకుంటాడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని తిడుతున్న పరిస్థితి. మీరు అదే కుటుంబంలో ఉన్నారు అంటే బాధగా అనిపిస్తుందా, లేదంటే ఆ కుటుంబం పేరు ఉన్నందుకు కొంచెం ఇబ్బందిగా ఏమన్నా అనిపిస్తుందా? కల్వకుంట్ల కుటుంబంలో నేను ఎందుకు పుట్టినా అని బాధపడాల్సి వస్తుంది. అంతకుముందు నేను కాంగ్రెస్లో ఉండి కల్వకుంట్ల వంశంలో నేను పుట్టినా కానీ పాకిస్తాన్లో బతికినట్టు బతికినా. నేను అంత ఇబ్బంది పెట్టిన అక్కడి నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పార్టీలో నేను ఉన్నందుకు ఇంకా కూడా వాళ్ళని తిట్టుకోనండి పర్వాలేదు, కానీ అందరినీ కలిపి వంశాన్ని తిట్టడం అనేది మాత్రం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వంశంలో నేను కూడా పుట్టాను కాబట్టి. కాకపోతే కూడా నా సిన్సియారిటీ ఏంటి అని మెజారిటీ మా కాంగ్రెస్ పార్టీలో అందరికి కూడా తెలుసు. అంటే ప్రతిసారి కల్వకుంట్ల అనేది చాలా సందర్భాల్లో టార్గెట్ చేస్తున్న పరిస్థితి మీకు తెలియంది కాదు. దానిపైన డెఫినెట్గా అండి అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు అయిన దానికి కాని దానికి పాపం ఎనుముల అనే ఇంటి పేరున్న దానికి రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్న దానికి వాళ్ళ సోదరులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిడతలేరా? ఇంకా మొన్నటి వరకు 10 సంవత్సరాలు కల్వకుంట్ల ఇంటి పేరున్న కుటుంబం అధికారంలోకి ఉంది కాబట్టి అల్టిమేట్గా ఇబ్బందులు పడ్డ వాళ్ళు, వాళ్ళని విభేదించే వాళ్ళు డెఫినెట్గా ఆ ఇంటి పేరున్న వాళ్ళని తిడతారు. అందుకే నేను చెప్తున్నాను కదా, ఆ ఇంటి పేరున్న వంశంలో పుట్టడమే నా పాపమైందా అని. మీ పొలిటికల్ కెరియర్లో బీఆర్ఎస్ నుంచి అంటే మీ ప్రారంభం ఎలా జరిగింది? మామూలుగా చాలామందికి ఈ విషయాలు బయటకు తెలియవు. అంటే మీ పొలిటికల్ స్టార్టింగు, మీ చిన్నానే రాజకీయంలో ఉండడం, అంటే మీకు పునాది కూడా పడి ఉండాలి కదా. చిన్న రాజకీయం కాదండి, చాలా చాలా ఇప్పటికి 100 ఇంటర్వ్యూస్లో 100 ప్రెస్ మీట్లో నేను చెప్పాను. మా నాన్న కాంగ్రెస్ లీడర్. ఫస్ట్ నాన్న బాబాయిని తీసుకొచ్చాడు. మీ ఫ్యామిలీ చిన్నాన్న ఫస్ట్ రాజకీయ నాయకుడు కాదు. కల్వకుంట్ల కుటుంబంలో రంగారావు, కల్వకుంట్ల రంగారావు రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. రంగారావు చంద్రశేఖరరావుని తీసుకొచ్చిండ్రు. చంద్రశేఖరరావు ప్రస్థానం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి స్టార్ట్ అయింది. తర్వాత టీడీపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇట్లా అయిపోయింది. వాళ్ళ కొడుకుని, బిడ్డని, అల్లుని ప్రోత్సహించి రమ్యారావును ఎందుకు ప్రోత్సహించడంలో చంద్రశేఖరరావు కొంత వివక్ష చూపిండా? నేను మీరు కూడా ఫైర్ బ్రాండ్గా ఉన్నారు, మీరు కూడా ఎప్పటికప్పుడు అంటే అన్నీ మాట్లాడగలుగుతున్నారు కదా వాళ్ళలాగానే. వాళ్ళకంటే ఎక్కువ సబ్జెక్ట్ నాకుంది, వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా, వాళ్ళకంటే ఎక్కువ ప్రజల మీద, ప్రజా సమస్యల మీద వాస్తవంగా అవగాహన ఉంది, ప్రజల మీద అభిమానం ఉంది, బాధ్యత కూడా ఉంది నాకు. పార్టీ పెట్టొద్దన్న వీళ్ళు హైజాక్ చేసిండ్రు, వచ్చిండ్రు. పార్టీ వద్దన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకోవాలి, పైసలు సంపాదించుకోవాలన్న వీళ్ళు హైజాక్ చేసిండ్రు వచ్చి. హైజాక్ మీన్స్ అంటే హైజాక్ అంటే పార్టీని హైజాక్ చేసిండ్రు, పదవులను హైజాక్ చేసిండ్రు, కేసీఆర్ గారిని మూల విరాట్టం చేసిండ్రు, ప్రజలతో యాక్సెస్ లేకుండా చేసిండ్రు. ఇవన్నీ నేను చెప్పడం ఏందండి, మీకు అందరికి కనిపిస్తూనే ఉంది, ప్రజలకే కనిపిస్తుంది కదా. అందుకే ప్రజలు ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టిండ్రు, మూల విరాట్ను మూలకే కూర్చోబెట్టేసిండ్రు కదా ఈరోజు. అంటే చిన్నాన్న ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం మీకు బాధనా, లేకుంటే మిమ్మల్ని ఆదరించలేదన్న కోపమా? ఏది కూడా కాదు, ఏది కూడా కాదు. అక్కడ చిన్నాన్నైనా ఇక్కడ రేవంత్ అన్నైనా ఎవరైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత ఉంది. అంటే ఇవాళ రేపు చిన్న విషయం, మామూలుగా ఏదో దూరపు చుట్టం ఉన్నా కూడా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయితే అరే మా వాళ్ళు ఇట్లా అయినరని చెప్పి చాలామంది అనుకుంటారు. మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నేనేం చెప్తున్నానండి, కేసీఆర్ ఏదో దగ్గర మీ కుటుంబంలో గ్యాప్ వచ్చి ఉండాలి. అదే చెప్తున్నాను. ఫస్ట్ మొట్టమొదటి సింహగర్జన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ లాంచ్ చేసినాక ఫస్ట్ పెట్టిన సింహగర్జన అనే బహిరంగ సభ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో జరిగింది. దాంట్లో ఏం చెప్పిండ్రు, మియా బీబీ బేటా బేటీ అమెరికాలో ఉన్నారు, కుటుంబ సభ్యులు ఎవరు పార్టీలో ఇన్వాల్వ్ గారు అని చెప్పిండ్రు. కానీ ఏం జరిగింది, వాళ్ళని తీసుకొచ్చిండ్రు. అందుకే ప్రజలు చూసి చూసి విసిగిపోయి వేసారిపోయి
ఈ 10 సంవత్సరాల్లో పక్కన పెట్టేసి. అంటే చాలా సందర్భాల్లో మీ చిన్నాన్నతో మాట్లాడి ఉంటారు కదా మీరు, అంటే ఏ సందర్భంలో కూడా నేను రాజకీయంలో ఉంటాను, నేను కూడా కొనసాగుతాననే ప్రస్తావన మీ మధ్య ఎప్పుడు రాలేదా? డెఫినెట్గా నేను స్కూల్ లీడర్ అప్పటి నుంచే, నేను చైల్డ్హుడ్ అప్పటి నుంచే స్కూల్ లీడర్ను. ఓకే. తర్వాత నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఇనాన్మస్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ను. అప్పుడు కేసీఆర్ డ్రాట్ మినిస్టర్, నాతోటి ప్రమాణ స్వీకారం కూడా ఆయనే చేయించిన రోజు కూడా తెలుసు నా టాలెంట్ ఏందనేది ఆయనకు తెలుసు. కానీ ఆయన వైఫ్కు అభద్రత బాగా కాబట్టి ఎక్కడ మొత్తం రమ్యారావునే మొత్తం ఎంకరేజ్ చేసి ఎక్కడ ఈ పార్టీ అంతా ఇదైపోతుందో క్యాప్చర్ చేస్తారో అన్న ఒక పిచ్చి భ్రమతోటి ఆగమేఘాల మీద అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళని పిలిపించి పార్టీలు ఇన్వాల్వ్ చేసి బలవంతంగా కేసీఆర్కి ఇష్టం లేకపోయినా పార్టీలు ఇన్వాల్వ్ చేయించి పార్టీ పోస్టులు ఇప్పించి మళ్ళీ టికెట్లు ఇప్పించుకొని ప్రభుత్వంలో కూడా అడ్డదారిన పదవులు ఇప్పించుకొని లాస్ట్కి ఈరోజు తెలంగాణ తెచ్చిన ఆయనను మూలకు కూర్చోబెట్టిన పరిస్థితి కల్పించింది కుదురుపాక కోటరీ. కుదురుపాక కోటరీ అంటే అందులో రవీందర్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ ఉన్నారు కదా. అవును. అంటే బ్యాక్ నుంచి గవర్నమెంట్ను వాళ్ళు నడిపించారా? డెఫినెట్గా మీరు ఎక్కడైనా ఎనీ ప్రొఫెషన్లో ఎక్కడైనా ఎవరినైనా కనుక్కోండి, నడిపించింది ఎవరు? కేవలం కేసీఆర్ మూల విరాట్టు. అంటే మామూలుగా చాలా సందర్భాల్లో మీ కులానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, చాలా సందర్భాల్లో చర్చించుకుంటారు మన వాళ్ళు బయటకు వెళ్ళకూడదనే విషయం కూడా బయట టాక్. సో ఆ సందర్భం రమ్యారావుకు అంటే మీ వాళ్ళు కల్పించలేదు పెద్దలు, ఎందుకు మన కుటుంబ సభ్యురాలు బయట ఉండి మన మీద ఫైట్ చేయడం అనే విషయాన్ని? చాలామంది అంటే మెజారిటీ పీపుల్ ఒక వెల్మా బిడ్డ ముఖ్యమంత్రి అయిండు, మన కులపోడు ముఖ్యమంత్రి అయిండు, ఏదేమైనా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెచ్చిండు కాబట్టి గౌరవించుకోవాలి అనే దాంట్లో అక్కడ తప్పులు తెలిసినా కూడా నా ఇబ్బంది తెలిసినా కూడా అక్కడికే సపోర్ట్ చేసిండ్రు. మిగతా వాళ్ళు మెజారిటీ తక్కువ ఉన్న వాళ్ళు నా సైడ్ ఉన్నా కూడా అరణ్యరోధన అయిపోయింది. ఇప్పుడు స్టిల్ కూడా మా కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నన్ను టార్గెట్ చేసి ట్రోల్ చేసే మెసేజ్లో నేను రేవంత్ అన్నకు చూపించే అవకాశం ఇంకా రాలేదు. వేం నరేందర్ అదేనండి, వేం నరేందర్ అన్నకు ఆల్రెడీ చూపించిన. ఎప్పుడైతే ఎల్బీ స్టేడియంలో రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసిండో ఆ గంట నుంచే నా మీద మా కమ్యూనిటీ వాళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఏమని, అంటే మీరే ఒక ఇదిలాగా ఉండి దించారనే భావన కలిపి వాళ్ళకు? డెఫినెట్గా ఇప్పటి నుంచి రమ్యారావే ఫస్ట్ రోజు జీతాలు ఇప్పిస్తుంది, రమ్యారావే ఉద్యోగాలు ఇప్పిస్తుంది, రమ్యారావే పదవులు ఇప్పిస్తుంది, అన్నీ రేవంత్ రెడ్డి తోటి రమ్యారావే చేస్తుంది అనే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మెల్లమెల్లమెల్లగా నెల గడుస్తూ ఉంటే ఇంకా అది ఇక చాలా టార్చర్ చేస్తూ ఉన్నారు. అన్ని పదవులు రెడ్డిలకే ఇస్తున్నారు. మరి నువ్వు కాళ్ళకు బలపం కట్టుకొని కనీసం చిన్నాన కులం అని కూడా చూడకుండా దించేంత వరకు పనిచేసినావు కదా, ఏమిస్తుర్రు, నీకు ఏమొస్తుంది అనే ఇక విపరీతమైన టార్చర్ ట్రోలింగ్ పెడుతున్నారు. అయినా కూడా రమ్యారావు అక్కడ 10 ఏళ్ళు అందరు అధికారంలో ఉన్నప్పుడే నేను విపక్షంలో ఉండి పనిచేసిన దాన్ని దేనికి అదరలేదు బెదరలేదు. ఇప్పుడు నేను ఇట్లాంటి వాటికి కూడా ఏం జంకేది లేదు. కానీ ఏ రకంగా నా మీద కులం వాళ్ళు దాడి చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది నేను వేం నరేందర్ నాకు చూపించిన. ఒక దశలనైతే అసలు మరి కాంగ్రెస్ పార్టీలు ఉన్న వెలుమల్ని బహిష్కరించండి, ముఖ్యంగా మరి రమ్యారావుకి ఏ పదవి అన్నప్పుడు రమ్యారావుని ఎందుకు వచ్చుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో, బహిష్కరణ చెయ్యండి అనే దారుణమైన ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా నేను అన్నకు చూపించాను. చూపిస్తే అన్న సానుకూలంగా స్పందించిండ్రు. వేం నరేందర్ రెడ్డి అన్న, నీకు తప్పకుండా మంచి అవకాశం వస్తుందమ్మా, అందరికీ కూడా అకామిడేట్ చేస్తున్నాం కదా, ఇప్పుడెప్పుడే మెల్లగా అవుతుంది కదా అని అన్న చెప్పిండ్రు. నేను కూడా పరిస్థితి అర్థం చేసుకుంటున్నా. అందుకే నేను రేవంత్ అన్నను కూడా ఏమీ ఇబ్బంది పెట్టలేదు, ఏమీ అన్నకి ఇబ్బంది అయ్యే పని చేయట్లేదు. అన్నను రోజు వెళ్ళి అన్నింటి ముందట ఉండి అన్నింట్లోకి వెళ్ళి కూడా నాకు ఏది నాది అని కూడా నేను ఏం అడగట్లేదు. అంటే చాలా సందర్భాల్లో చాలామందికి పదవులు ఇచ్చారు, ముందుండి పోరాడిన రమ్యారావుకు ఇవ్వలేని మీ వాళ్ళే, మీ కులం సభ్యులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు ఆరోపిస్తున్నారు. అంటే వాటన్నిటికీ కొంత బాధ కూడా మీలో బయట కనిపిస్తూ, అంటే లోపల కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ కొంతమందికైనా ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి, అంటే ఏం చెప్పుకుంటున్నారు? నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. మీ దగ్గర వాళ్ళకైనా నేను ఎవరికి ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నాకు లేదు. ఎందుకంటే నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా వెన్నంటి ఉండి నిర్భయంగా నీతో ఉన్నాము అని అన్న వాళ్ళు లేరు. భయంగా
పరోక్షంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళదే అధికారము, ఏం జరుగుద్దో, ఈమె పక్షాన మాట్లాడితే మాకేం ఇబ్బందో అని అనుకొని న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరిని ఏమనను. కాకపోతే మీరు అన్నట్టు నా బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి, బాధ నాకు ఇంకా పదవి రాలేదన్న బాధ కాదు, ట్రోల్ చేసే విధానాన్ని బట్టి నేను ఒక వేమన్నకు మటుకు నేను ట్రోలింగ్ చూపించాను, చెప్పాను. సో మొత్తానికైతే గతంలో ఉన్న చాలా అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ప్రభుత్వం విచారణ జరిపిన సందర్భంలో గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఒకవేళ వాళ్ళు జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తే రమ్యారావు రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇక్కడ అంటే అక్రమాలకు సంబంధించి, ఇక్కడ వేరే విషయం కాదు. తప్పు జరిగింది అనుకొని తప్పు ప్రూవ్ కాకముందే జైలు